అండోయ్ బాగున్నారా? రేషోకాను ఫుడ్ అండ్ బ్లాగ్స్ స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారలా? ఈరోజు అయితే దొండకాయ కూర చేస్తున్నాను. ఎప్పుడు చేసేలా కాకుండా ఈరోజు కొద్దిగా వెరైటీగా చేద్దామని చేశానన్నమాట. ముందు పోపు వేసేసుకుని, పోపు తెలుసు కదా మీకు, జీలకర్ర ఆవాలు అవి వేసేసుకుని పోపు, దాంట్లోని ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గనిచ్చేసి చక్కగా వేగిపోవాలల్లా. అవి కొద్దిగా ఉప్పు వేసుకోకూడదు, ఎందుకంటే ఇప్పుడే వేసుకోకూడదు ఉప్పు, ఎందుకంటే మన ముక్కల్లోని కొద్దిగా కల్లుప్పు వేసేసి కడిగేసాను కదా నేను దొండకాయల్లోని జిగురు పోద్ది అనేసి, అందువల్ల ఉప్పు ఇప్పుడు వేసుకోకూడదు. ముందు కొద్ది పసుపు వేసేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి అలా. ఇది దొండకాయలు ఇలాగా ఉప్పుతో పిండేసాను అనమాట. కొద్ది నూనె నీళ్ళు కూడా పోసాను. ముందు ఉప్పు వేసుకుని అలా చేసేసుకుంటే నురగలా వచ్చేస్తుంది. దాంట్లో కొద్ది నీళ్ళు పోసుకుని మిగిలిన ముక్కలన్నీ దీంట్లో వేసేసుకోవాలి. అది ఇంక బయట పడేయడం ఆ నీళ్ళు, ఇంకా ఉపయోగించకూడదు. ఇది చక్కగానే మగ్గనివ్వాలి, ముందే నీళ్ళు పోసేయకూడదు. అలాగా ఉల్లిపాయలు ఇవి కారం అన్నీ మగ్గనివ్వాలి, ఎందుకంటే కొద్దిగా ఉప్పు ముక్కలకి పడుతుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఇది ఎక్కువ వేసేసుకోకూడదు ఉప్పు. ఇలాగా కాసేపు ఇలాగా కలపాలి. కలిపేసిన తర్వాత ఒక 5 నిమిషాలు సన్న మంట మీద మగ్గనివ్వాలి మూత పెట్టేసి. కారం వేస్తున్నాను స్పూను, కూరకు సరిపడా కారం అయితే వేసేసాను దీంట్లోని. దొండకాయ బలం వల్ల బలం కాదని ఎక్కువ మంది తినరు, బ్రెయిన్కి కూడా మంచిదే అంటే ఎక్కువ తెలివితేటలు వచ్చేస్తాయి అని చెప్పేసి దొండకాయ తింటే మొద్దు పారిపోద్ది, తెలివితేటలు ఉండవు అంటారు. కానీ దొండకాయ మంచిదే. బెండకాయ కన్నా దొండకాయ చాలా మంచిది, పిల్లలకి పెట్టచ్చు. కొద్దిగా మంట తగ్గించుకుని ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలన్నమాట. 5 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారా, కొద్దిగా నీళ్ళు వచ్చేసి మగ్గింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే కొంచెం అలా మరగనిచ్చిన తర్వాత నీళ్ళు అనేది పోసేసుకుందాం. కొంచెం ముక్కలు అయితే ఉడకాలి కదా, దొండకాయ ముక్కలు అనేవి తొందరగా ఉడకవు అవి, అందువల్ల కొన్ని నీళ్ళు పోసేసుకుందాం. దీంట్లోకి కొద్దిగా పొడుము అనేది కొట్టుతానమాట. పొడుము ఏం పొడుము వేద్దాం అనేది చూద్దాం. ఇలాగా ఈ దొండకాయ మగ్గుతూ ఉండాలి. నీళ్ళన్నీ ఎక్కువ ఎగిరిపోవాలన్నమాట, ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఒకసారి నీళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. పొడుము మాత్రం లాస్ట్లో వేసుకోవాలండి, చెప్తానులేండి. చూసారా, కొద్దిగా మగ్గిపోయి ఇంకా మగ్గాలి. ఈ లోపలని మనం ఈ కూరకు కావాల్సిన పొడి వేసేసుకుందాం, పొడి తయారు చేసుకుందాము. కొంచెం పల్లీలు 1 స్పూన్ వేసుకోవాలి. నూనె వేసుకోకుండా వేయించుకోవాలన్నమాట, నూనె వేసుకోకూడదు. వేసుకుంటే పొడాలకి బాగోదు. ఇలాగా కొద్దిగా పల్లీలు వేగిన తర్వాత నువ్వులు ఉంటాయి చూసారా, తెల్ల నువ్వులు 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసేసుకుందాం. 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసేసుకుని అది ఇది కలిపేసుకుని చక్కగా వేగిన తర్వాత ఈ నువ్వులు వేసేసామనుకో వెంటనే దప్పని డ్యాన్సులు చేసేస్తాయి అల్లా బాబా, వెంటనే వేగిపోతాయి. కాబట్టి తీసేయాలి. చూసారా, డ్యాన్సులు చేసేస్తూనే ఉండవు, దాంట్లోని బయటపడిపోతూ ఉంటాయి దుబ్బు అంటానే. కొద్దిగా కాయ ముక్కలు కూడా వేసాను, అవి మిక్సీ పట్టేసుకుందాం. కూర మగ్గుతూ ఉంది కదా, ఈ లోపల పొడిని చేసుకుని వచ్చేద్దామండి. ఉప్పు చూసుకున్న తర్వాత 1 స్పూన్ వేసుకుందాం. ఉప్పు సరిపోలేదు, 1 స్పూన్ ఉప్పు పట్టింది. మళ్ళీ చూసుకోవచ్చులే కూరకి. ఇది పొడుము కొట్టేసుకుందాం మిక్సీలోని. పొడుము అయిపోయింది, ఇప్పుడు పొడుము వేసేసుకుందాం. ఇలాగా వేసుకుంటే బలం అన్నమాట. బలముని కూర కూడా టేస్ట్ బాగుంటుంది. నువ్వులు పల్లీలు కొబ్బరి ప్రోటీన్ కదా,
నువ్వులేమో ఎముకలకి బలం, కొబ్బరి కూడా ఫైబర్, ప్రోటీన్ అన్నీ ఉంటాయి. పల్లీల్లో ప్రోటీన్ ఉంటుంది. కూరలోనేమో మన మైండ్కి బలాన్ని ఇచ్చే శక్తి అది ఉంటుంది. ఇంకేటి కావాలల్లా ఈ కూరలోనే అన్నీ వచ్చేస్తున్నాయి. ప్రోటీను, ఫైబరు, కార్బోహైడ్రేట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి కదల్లా దీంట్లోనే. ఇలాగా పొడి వేసుకున్న తర్వాత నీళ్ళు ఉండవు, ఇంకిపోతాయి. బాగా కొద్దిగా మగ్గనిచ్చేసి దించేసుకోవడమే, అయిపోయింది. కావాలంటే ఉప్పు మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు, ఒక స్పూన్ సరిపోద్ది. ముందు దొండకాయ ముక్కలు కోసిన తర్వాత అలాగా పిండుకుంటే బాగుంటుంది అన్నమాట, రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.